శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు ఆంధ్రనాయక శతకం నుండి ఒక పద్యాన్ని మనం చదువుకుంటాం. వరమిచ్చినట్టి శంకరునికెగ్గు తలంచు భస్మాసురుని పేరు బాపినావు. తన ఇల్లు కాచు నుగ్రుని పోరుటకు పిల్చు, ఉగ్రుని పోరునకు పిల్చు. బాణు చేతులు తెగపరికినావు. తొలుమిన్కులను జుని మృచ్చులి కొన్న సోమకు చంపి విద్యను ధాత కంపినావు. బలిమి దైత్యులు సుధా కలసముంగొన వారి వంచించి సురలకు పంచినావు. నిఖిల దైవత కార్యములు నిర్వహించు, నీకు నిజ కార్యము భరంబె నిర్వహింప. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. దీనికి అర్థం ఏంటంటే, భస్మాసురుడు అనే పేరు గల ఒక రాక్షసుడికి శివుడు వరాన్ని అనుగ్రహించాడు. అదేమిటంటే, ఆ భస్మాసురుడు ఎవరి తల మీద చేయి పెడితే అతను భస్మం అయిపోవాలి అని. అలా వరం ఇచ్చినటువంటి శివుడి తలపైనే చెయ్యి పెట్టాలని భస్మాసురుడు ఆలోచించాడు. శివుడికే ఎగ్గు చెయ్యాలని అంటే అతను ఇచ్చిన వరము పనిచేస్తుందో పనిచేయదో ఆ ప్రయోగం శివుడి మీదే చెయ్యాలి అని. అటువంటి భస్మాసురుణ్ణి చంపినవాడు విష్ణుమూర్తి. అతన్ని చంపి ఈ భూమి మీద అతని పేరనేదే లేకుండా చేసినవాడు కదయ్యా నువ్వు. అలాగే ఒక బాణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు తపస్సు చేసి శివుడినే తన ఇంటికి కాపలాగా ఉండేలాగా వరం కోరుకున్నాడు. ఆ అసురుణ్ణి చంపడానికని నువ్వు వెళ్ళినప్పుడు ఆ బాణాసురుడు శివుడిని నీ మీద ఉసుగొల్పితే అప్పుడు శివుడిని ఓడించి ఆ తర్వాత బాణాసురుడికి ఉండేటువంటి 1000 చేతుల్ని ఖండించి వేశావు. బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి వేదాలు, తొలి మిన్కులు అంటే వేదములు, సోమకాసురుడు దొంగిలిస్తే అతన్ని చంపి ఆ విద్యల్ని బ్రహ్మకు అప్పగించావు. రాక్షసులు బలిమితో అమృత భాండాన్ని అపహరించాలని చూస్తే వాళ్ళను వంచించి ఆ అమృతాన్ని దేవతలకే పంచావు. అంతటి గొప్ప కార్యాలను సాధించిన ఓ స్వామి, దేవతలందరి పనులన్నింటినీ నిర్వహించే నీకు నీ సొంత పని అదే దేవాలయ సంరక్షణ అనేది అసాధ్యమా? ఇదేమైనా భారమా అని ఈ పద్యంలో స్వామిని ఎత్తి పొడుస్తున్నాడు కవి. అంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయం కొంతకాలంగా జీర్ణమైపోయింది, శిథిలమైపోయి ఉంది. నిత్య పూజాది కార్యక్రమాలు లేకుండా కూడా నిరాదరణకు గురైంది. దానికి కలత చెందినటువంటి కవి ఈ శతకాన్ని వ్యాజస్తుతి రూపంలో రచించాడని అనుకున్నాం కదా. పైకి నిందలా కనిపించినా ఈ నిందలో స్తుతి కనిపించడమే ఇందులో విశేషం. ఇప్పుడు ఈ పద్యంలో ఏం చెప్తున్నారు? ఇటువంటి కార్యక్రమాలన్నీ ఘనమైనవి చేసావు. బాణాసురుని సంహరించావు, భస్మాసురుని సంహరించావు, వేదాలను ఉద్ధరించావు. అమృత కలశాన్ని నీవు తీసుకుని మోహినిగా దేవతలకే అమృతాన్ని పంచిపెట్టావు, రాక్షసుల పరం కాకుండా. ఇవన్నీ నీ లీలలు. ఇవన్నీ కూడా నీవు వైభవంతో, నీ ధీరత్వంతో, నీ పరాక్రమంతో చేసినటువంటి కార్యక్రమాలు. కానీ నువ్వు ఇప్పుడు నిఖిల దైవత కార్యములు నిర్వహించు. నీకు ఇటువంటి సమస్తమైనటువంటి దైవ కార్యాలు చేసేటువంటి దేవతలకి ఉపయోగపడే పనులన్నీ చేసే నీకు నిజ కార్యము భరంబే నిర్వహింప. నీ పని నువ్వు చేసుకోవడం కష్టమా అని ఇక్కడ ఈ స్వామి లీలల్ని చెప్తూ, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసి దేవతను పనులే సాధించి పెట్టావు కదా. నీ గుడిని నువ్వు బాగు చేసుకోలేవా? అదేమన్నా పెద్ద భారమైన కార్యక్రమమా? ఇది నీ నిర్లక్ష్య వైఖరి, ఉదాసీనత అని ఒక ఎత్తిపొడుపు రూపంలో కవి ఈ పద్యంలో మహావిష్ణువు యొక్క వైభవాన్ని మనకి అందిస్తూ ఉన్నారన్నమాట. ఇది భస్మాసురుణ్ణి సంహరించి శివుణ్ణి రక్షించావు, బాణాసురుని సంహరించావు, సోమకాసురుని మట్టుపెట్టి వేదాలు ఉద్ధరించావు, మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టావు. ఇలా దేవతలందరి గొప్ప గొప్ప పనులు చేసే నీవు నీ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించుకోలేవా అని ఎత్తిపొడుపుగా చెప్పడమే ఈ పద్యంలో విశేషం. ఒక విధంగా భగవంతుని యొక్క వైభవాన్ని చెప్తూ భగవంతుడు తన యొక్క దేవాలయాన్ని ఉద్ధరించుకోవాలని కూడా కోరడం అనేది, ప్రార్థించడం అనేది ఇందులో కనిపిస్తుంది. స్వస్తి.
ధన్యవాదాలు.